Hello friends, direct question చూద్దాం. An aeroplane covers a certain distance at a speed of 240 km/h in 5 hours. To cover the same distance in 1/2/3 hours, it must travel at a speed of. అయితే ఏరోప్లేన్ ఒకటి కొంత డిస్టెన్స్, ఇది ఏరోప్లేన్ అనుకుందాం, సమ్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం, ట్రావెల్ అవుతుంది ఆ డైరెక్షన్లో అనుకుందాం, ఇమాజినేషన్ జస్ట్. దాని స్పీడ్ వాడు ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో మనకి 240 km/h. తర్వాత టైం ఇచ్చాడు, టైం వచ్చేసి 5 hours. 240 km/h స్పీడ్, టైం వచ్చేసి 5 hours. అయితే అసలు దానికి డిస్టెన్స్ ఎంత వస్తుందో ఫస్ట్ ఫైండ్ చేద్దాం మనం. 240 = x/5 = 1200 కిలోమీటర్లు. అంటే 240 స్పీడ్ డిస్టెన్స్ బై టైం వేసిన ఉంటారు, ఫార్ములా వేసాం. 1200 కిలోమీటర్లు మనకి డిస్టెన్స్ వచ్చింది. సో ఆ డిస్టెన్స్లో 1/2/3 అవర్స్కి స్పీడ్ ఎంతో చూద్దాం. సో టైం 1/2/3, ఆ టైంలో 1200 కిలోమీటర్లుకి ఎంత స్పీడ్ రిక్వైర్మెంట్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సేమ్ ఫార్ములాని అప్లై చేద్దాం. 1200 కిలోమీటర్లు డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత తెలియదు, అది మనం కనుక్కోవాలి. ఇంటూ టైం వచ్చేసి వాడు ఇచ్చేసాడు కదా, దాన్ని కన్వర్ట్ చేసుకున్నాం. 1/2/3ని 3 × 3 3 + 2 5 5/3 అనేది తెలిసే ఉంటుంది. 5/3 అవర్స్. దీన్ని అవతల తీసుకెళ్తే 5 × 1 5, 5 × 2 10, 5 × 4 20, 240. 240 × 3 స్పీడ్. 24 3 ఎంత అండి? 720 km/h మనకి కావాల్సిన స్పీడ్. 1/2/3 అవర్స్లో 1200 కిలోమీటర్లకి కావాల్సిన స్పీడ్ ఎంత అంటే 720 km/h. దీన్ని మీద మనం స్పీడ్ డిస్టెన్స్ బై టైం ఫార్ములాతో ఇవన్నీ ఎక్కువ శాతం ఆ ఫార్ములా మీదనే డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆ ఫార్ములాని మనం బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి క్వశ్చన్కి తగ్గట్టుగా. అప్పుడు మనకి ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రతి క్వశ్చన్ని కూడా ఇలానే చేసుకుంటూ పోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.